హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మునక్కాడ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ మునక్కాడ పులుసు చాలా టేస్టీగా చక్కగా ఉంటుందండి. మరి దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను 2 మునక్కాడలని ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. పులుసుకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు మరి శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఇందులో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దు, చేదు వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలని దంచుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం కట్ చేసుకున్న ఒక ఆనియన్ మరియు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి మనకి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇందులో మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలని కడిగి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి దీన్ని ఒకసారి కలుపుకోండి. దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గితేనే మనకి పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ మునక్కాడ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో ఉన్న కారం అండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ధనియాల పౌడర్ వేయడం వలన మనకి పులుసు అనేది మంచి సువాసన మరియు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదన్నీ వేసాక ఇందులో మనం చింతపండు పులుసుని వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేసాక వాటర్ అనేది 1 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా 1 గ్లాస్ ఎందుకు యాడ్ చేసామంటే మనకి మునక్కాడ అనేది బాగా ఉడకాలి కదా. సో ఈ మునక్కాడ మనకి పులుసులో ఉడికితేనే ఆ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో ఇలా వాటర్ వేసుకున్నాక ఓసారి సాల్ట్ చూసుకోండి. కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇది ఇంకా మనకి దగ్గర పడాలి. ఇంకా పలచగానే ఉంది అంటే ఇంకా ఒక 5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. చూసారా, 5 నిమిషాల తర్వాత మనకి పులుసు అనేది దగ్గర పడింది. మునక్కాడ కూడా బాగా ఉడికింది.
ఇప్పుడు మనం దీనిలో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకు టేస్ట్ సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేశాక ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉన్న మునక్కడ పులుసు రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.